వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే 16th సిరీస్ని పుట్టినటువంటి వాళ్ళు, ఆ నెంబర్ సిరీస్లో ఆ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హీరో గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, 16th డేట్ ఆఫ్ బర్త్ సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ అసలు ఏ విధంగా ఉంటుంది? నాన్న 16 అనేది మెయిన్గా 1 సూర్యుడు 6 శుక్రుడి కలయిక. ఈ 1కి 6కి పడదు. సో ఈ 16లో పుట్టిన వాళ్ళ పేరు అద్భుతంగా ఉంటే తప్ప దే హ్యావ్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. 16 అక్షరాల్లో పేరున్న, 16 ఓవల్స్ ఉన్న, 16 కాన్సనెంట్స్ ఉన్న పై నుంచి పడిపోతారు. ఈ 16లో పుట్టడం కూడా ఏం చేస్తుందంటే పైకి తీసుకెళ్తుంది. మామూలు వాళ్ళకన్నా చాలా పైకి తీసుకెళ్ళి దే ఫాల్ డౌన్ హెల్ప్లెస్లీ. సో 16లో పుట్టిన వాళ్ళు రిలేషన్స్లో పడిపోవచ్చు, వెల్త్లో పడిపోవచ్చు, కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఒకసారి పీక్లో ఉండొచ్చు. బట్ 16లో పుట్టిన వాళ్ళకి కేతు ప్రభావం ఉంటుంది. చాలా మల్టీ టాలెంటెడ్ ఉంటారు. వీళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ. వీళ్ళకి తొందరగా పైకి వచ్చే పవర్ కూడా ఈ 16లో ఉంటుంది. కిందకి లాగేది కూడా 16, పైకి తీసుకెళ్ళేది కూడా 16. సో 16లో పుట్టిన వాళ్ళు కానీ సర్వీస్ టు మ్యాన్కైండ్ చేస్తే కిందకి పడిపోరు. సో ఎక్కువ సర్వీస్ చేయాలి సొసైటీకి, జనాలకి. అంటే మాధవ సేవ అన్నట్టు సేవ చేయాలి. సేవ చేస్తే పడిపోరు. దే విల్ బీ ఇన్ ద టాప్. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనము 16 ఆగస్ట్ 1970 పుట్టిన సైఫ్ అలీ ఖాన్. సో పుట్టడమే గొప్ప, బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. గొప్ప ఇంట్లో పుట్టడము. సో కోట్ల ఆస్తున్నా కూడా వాళ్ళ అమ్మలాగా, వాళ్ళ అమ్మ హీరోయిన్, ఈయన హీరో అవ్వాలనుకునడం, బాగా కష్టపడి హీరోగా రాణించడం. సో అమృత సింగ్ని చేసుకోవడం, 2 పిల్లలు పుట్టాక డైవర్స్ అవ్వడం, మళ్ళీ కరీనా కపూర్ని చేసుకోవడం, ఇక్కడ 2 పిల్లలు. సో ఇక్కడ చూసుకుంటే సైఫ్ అలీ ఖాన్ లెటర్ ఎస్తో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళకి లైఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. వీళ్ళకి ఎస్ వాళ్ళకి మంచి మనసు ఉంటుంది, దయా హృదయం ఉంటుంది. అదేవిధంగా కఠినమైతే మాత్రం చాలా మొండిగా కూడా ఉంటారు. అంటే ఎస్ అంటే 3 చార్లిన్ సిస్టమ్, పైథాగరస్ 1. దే కెన్ బీ లైక్ ఏ లీడర్, డామినేటింగ్, క్రియేటింగ్. చాలా చాలా చెప్పాలంటే వేరే వాళ్ళు మనం అది తొక్కేస్తున్నాడు రా, డామినేట్ చేసేస్తున్నాడు రా, బెదిరించేస్తున్నాడు, భయపిస్తున్నాడు, అలా అనిపిస్తుంది. 3 అంటే దేవతల గురువు వల్ల నాలెడ్జ్ ఉంటుంది. దే విల్ ఎక్స్పాండ్. సో ఏజ్ చూసుకుంటే 54 years. సో మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకుంటే ద హయ్యెస్ట్ అంటే సెక్యూర్ ఉన్న బాంబేలో ఉన్న ఏరియాలోనే సైఫ్ అలీ ఖాన్కి 6 కత్తిపోట్లు, 11వ ఫ్లోర్ ఇంట్లోకి వెళ్ళడం. సో ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ పేరు తీసుకుంటే 16 ఆగస్ట్ 1970. సో ఇతని బర్త్ నంబర్ 16 అంటే 7. బర్త్ మంత్ ఇయర్ గుర్తొచ్చేది 5. 5 అంటే వెరీ వెరీ లక్కీ. సో ఎలాంటి సర్కమ్స్టెన్స్ నుంచి ఉన్నా బయటపడే చాణక్యం లేకపోతే నేర్పు, ఓర్పు 5 ఇస్తుంది. 5 అనేది బుద్ధి బలం. సో బుధుడు శక్తి వల్ల ఎన్ని ఇబ్బందుల్లోకి వెళ్ళినా, కష్టాల్లోకి వెళ్ళినా మళ్ళా బయటకు రాగలిగే ఎనర్జీ 5 ఇస్తుంది. 7 అనేది కేతు ప్రభావం వల్ల ఇట్స్ అ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్. ఎక్కడ కొట్లాడాలి, ఎక్కడ తప్పించుకోవాలి కూడా తెలిసిన నంబర్ 7. సో యూజువల్గా 7/5 వల్ల వాట్ ఐ ఫీల్ ఇస్ ఈవెన్ దో హీ స్టాబ్డ్ 6 times, వెరీ వెరీ అంటే చాలా చాలా అన్ఫార్చునేట్, చాలా బాధేసింది. సో ఎందుకంటే దేవరతో బాగా దగ్గరయ్యాడు తెలుగు ప్రేక్షకులకి. ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేశాడు, తొందరగా కోలుకో అన్నా అనేసి. సో వెరీ మచ్ వరీడ్. ఎందుకంటే 2 సినిమాలు కూడా, ఆదిపురుష్ అండ్ దేవరతో బాగా మంచి పర్ఫార్మెన్స్. ఇక్కడ సైఫ్లో ఎస్ అంటే 3, ఏ అంటే 1, ఐ అంటే 1, ఎఫ్ అంటే 8, 13. ఆలీలో A1, L3, I1, 5. ఖాన్లో కే అంటే 2, హెచ్ అంటే 5, ఏ అంటే 1, ఎన్ అంటే 5, 13. సైఫ్లో 13, 5, 18, మళ్ళీ 13, 31వ నంబర్ వచ్చింది. పైథాగరస్ సిస్టంలో 46 ఉంది. ఈయన లియో. సో ఈయనకి అధిపతి సూర్యుడు. చాల్డీన్లో 31 రావడం వల్ల, రాహు ప్రభావం వల్ల చికాకులు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కెరియర్లో ఒక 3-4 years పీక్లో ఉంటాడు, 3-4 years డౌన్ అవుతాడు. అదే జరిగింది. రిలేషన్ ఫస్ట్ వైఫ్తో మనస్పర్ధల వల్ల డైవర్స్ తీసుకున్నాడు. 10 ఏళ్ళు చిన్న అమ్మాయిన కరీనా కపూర్ని చేసుకున్నాడు. 1980 in 1970.
సో ఇక్కడ కేకి ఎస్కి మంచి రిలేషన్స్ ఉంటాయి. సో కే ఏం చేస్తుందంటే, కే అంటే చంద్ర ప్రభావం, ఎస్ని కామ్ చేస్తుంది. సో యాక్చువల్ ఆఫ్టర్ మ్యారీయింగ్ కరుణ కపూర్ చెప్పాలంటే పెద్ద కాంట్రవర్సీస్ కానీ డిస్ప్యూట్స్ కానీ నెగిటివ్ అబౌట్ సాయిఫ్ అలీ ఖాన్ ఎక్కడ వినలేదు, చాలా కామ్ అయిపోయాడు. కే అనేది చంద్ర ప్రభావం వల్ల ఈ ఎస్ని కామ్ చేస్తుంది, కోపం తగ్గిస్తుంది. అండ్ ఇద్దరు పిల్లలు. ఈ 31 నంబర్ నాకు తెలిసి కారణం. దట్ 31 ఇన్ చార్లిన్ సిస్టమ్ ఇస్ నాట్ డెత్. పైథాగరస్ 31 ఇస్ డెత్. ఈ 31 కొంచెం కష్టాలని, కొంచెం బాధల్ని, కొంచెం చికాకుల్ని, ఈవెన్ పర్సనల్ లైఫ్లో కూడా కరీనా కపూర్కి సైఫ్ అలీ ఖాన్కి మనస్పర్ధలు ఉన్నాయి, డైవర్స్కి వెళ్తారని ఈ మధ్య పుకార్లు చాలా వచ్చాయి, ఒక 6 months బ్యాక్ 7 months బ్యాక్. బట్ ఈ 31 ఏం చేస్తుందంటే ప్రాబ్లమ్స్ తెప్పిస్తుంది. బట్ ఎస్ కే బంధం అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే, అతకపోతుంటాయి, ఆ ప్యాచప్ అయిపోతూ ఉంటాయి. సో రైట్ లెటర్స్లోనే ఉన్నారు, రైట్ లెటర్స్లో ఉన్నారు. ఆయన బర్త్ నంబర్ 7, డిస్ నంబర్ 5 బాగుంది. ఆ 31 నంబర్ వల్లే ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలా కత్తిపోట్లు జరగడం జరిగింది. అంటే బాధల్లోకి వెళ్ళాలి, ఈ బ్యాడ్ పీరియడ్లోకి వెళ్ళాలి. బట్ 5 వల్ల, డిస్నీ 5 వల్ల రికవర్ అవుతాడు. పైథాగరస్లో 46 నంబరు ఈయనకి ఆయుష్ పోస్తుంది, తొందరగా రికవర్ అవుతాడు. హీల్ కమ్ అవుట్ వెరీ వెరీ అర్లీ అండ్ మళ్ళా యాక్ట్ చేయడం అని. ఎందుకంటే ఇది అంటే జనరల్గా అడుగుతుంది సార్, చార్లియన్లో నెగటివ్ నెంబర్ ఉంది అనేటువంటిది తెలుస్తుంది కదా మనకి. అవును సార్. వీళ్ళు పాజిటివ్ నంబర్స్ ఏముంటాయి, లెటర్స్ ఏముంటాయి సార్ అసలు జనరల్గా? యాక్చువల్గా ఇతని పేరు కానీ సాయిఫ్ అలీ ఖాన్లో ఇంకొక ఏ కానీ యాడ్ చేసుకుంటే 32, 47 వచ్చేస్తారు. 47 అంటే వరల్డ్ టాప్. ఎం వెంకయ్య నాయుడు, రామ్నాథ్ కోవింద్, జవహర్లాల్ నెహ్రూ, జార్జ్ డబ్ల్యూ బుష్ 47. 32 అంటే చంద్రబాబు గారు, విరాట్ కోహ్లీ, బోరాక్ ఒబామా, యాసర్ అరాఫత్, టెండూల్కర్. ఇది అంటే అమృతం లాంటి నంబర్స్. అసలు ఆ ఆలోచన కూడా వీళ్ళకి చెడు చేయాలన్న ఆలోచన కూడా 31 అంటే చెడు చేసే ఆలోచనలు వస్తాయి. టార్గెట్ అతనా కాదా పక్కన పెడితే టార్గెట్ ఆయన అయిపోతాడు 31లో. అంటే వేసిన కత్తి ఈయనకే తగలాలి. సో యాక్చువల్గా ఇన్నదాని ప్రకారం పిల్లల్ని అటాక్ చేయబోయారు. అక్కడున్న కేర్ టేకర్ అదిస్తే ఈయన వెళ్ళి వాళ్ళని దొండగల్ని అడ్డుపడడం, కోటి రూపాయలు ఇస్తే వెళ్ళిపోతానడం, ఈయన వాళ్ళకి అడ్డుపడినప్పుడు కత్తి యాక్స్తో వాళ్ళు పొడవడం 6 సార్లు. సో ఎనీహో హీల్ రికవర్ నాన్న. అతనిలో ఉన్న నంబర్స్ అతనికి ఆయుష్ను పోస్తాయి, మళ్ళా సక్సెస్ఫుల్గా బయట వస్తాడు. అండ్ హీ విల్ ఇంప్రూవ్. అంటే పేరులో మంచి నంబర్స్ ఉంటే, ఆ ఒక్క నంబర్ బాగుంటే చార్లిన్లో ఇది కూడా జరుగుండేది కాదు. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888. ఎయిట్ 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చాలామంది అంటే కెరీర్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, దాంతోపాటు ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటారు, లేదంటే హెల్త్ పాడైపోతూ ఉంటుంది. పిలిచే పేరులో కూడా వైబ్రేషన్స్ని బట్టి కూడా వాటికి సంబంధించినటువంటి
కొన్ని డ్యామేజెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ రైట్ నేమ్ తోటి కనుక మీరు వెళ్తే త్రూ న్యూమరాలజీ డెఫినెట్గా సక్సెస్ చూస్తారని చెప్పడానికి సక్సెస్ స్టోరీస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మన ముందు చాలా చూపించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఒక రైట్ నేమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కనుక పెడితే డైరెక్ట్ ఫిజికల్గానే కలవమని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే పిల్లల పేర్లు పెట్టేటప్పుడు జనరల్గా ఒక మంచి ఆయుష్ ఉండాలని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఉంటాము, మంచి ఆరోగ్యం ఉండాలని బ్లెస్ చేస్తూ ఉంటాం, కెరీర్లో మంచిగా ఉండాలని చెప్పి బ్లెస్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం పిల్లలకు కావాల్సిన విధంగా ఒక రైట్ నేమ్లో రైట్ టైంలో పుట్టినటువంటి పిల్లలకి ఆ పేర్లు పెట్టేటప్పుడు పాజిటివ్ వైబ్స్ రావాలి అనుకున్నప్పుడు ఏంజిల్ నెంబరు లేదంటే రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతమంది దేవుళ్ళ పేర్లు పెడుతూ ఉంటారు. సో ఆ ప్రాసెస్లో కనుక మీకు కావాలి అనుకున్నప్పుడు మీ పిల్లల భవిష్యత్తుని మీరు బలంగా ఒక మంచి పేరుతోటి ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మణికొండలో మీకు ఆఫీస్ ఉంటుంది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. మీరు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా అతను చిన్న డౌట్ ఉన్న త్రూ న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. మెసేజెస్ లాంటివి మాత్రం ఏం పెట్టకుండా ఒక చిన్న ఆలోచన వస్తే పేరు పెట్టించాలి అనుకున్నటువంటి మంచి పేరు పెట్టించాలనుకున్న ఆలోచన వస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించి మీరు వెళ్ళొచ్చు మణికొండకి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.